హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఇవాళ స్పెషల్ ఏంటంటే మన మిద్దె తోటలో ఉన్న వామాకుతో 2 టైప్స్ రోటి పచ్చడి చేస్తున్నారు. ఫస్ట్ది వచ్చి ఎండుమిర్చి నువ్వులతో వామాకు రోటి పచ్చడి, సెకండ్ది పచ్చిమిర్చి వామాకు రోటి పచ్చడి. ముందుగా ఎండుమిర్చి వామాకు రోటి పచ్చడి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకుందాం. మరి వామాకులు లేతవి తీసుకోవాలి. నువ్వులు 1 టేబుల్ స్పూను, పచ్చెనపప్పు పొట్టి మినపప్పు 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. వెల్లుల్లి 4 to 5 తీసుకోవాలి. జీలకర్ర టేబుల్ స్పూను, ధనియాలు టేబుల్ స్పూను, ఎండుమిరపకాయలు 4 to 5, సాల్ట్ తగినంత, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకోవాలి. రోటి పచ్చడికి తయారీ విధానం: ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన ఆయిల్లో పచ్చెనపప్పు మినపప్పు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక 4 to 5 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకుని వేయించుకోండి. నువ్వులు వేగడానికి 1 minute టైం సరిపోతుంది. ఇవన్నీ వేగిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత వామాకును కూడా తీసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగడానికి 2-3 minutes టైం పడుతుంది. తర్వాత ఇది కూడా సర్వింగ్ బౌల్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అందులోనే కొంచెం చింతపండు కూడా వేసుకోండి. రోటి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా వేయించుకున్న పప్పులను రోటిలో వేసుకొని బాగా దంచుకోవాలి. ఇవి మనకు దంచుకోవడానికి చాలా టైం పడుతుంది. ఈలోపు మనం వామాకు గురించి కొన్ని యూజెస్ తెలుసుకుందామా. ఈ వామాకు చిన్న కొమ్మ పెట్టినా కూడా ఈజీగా బతుకుతుంది. మంచి పరిమళం కూడా వస్తుంది మనకి. ఈ వామాకు ఎన్నో ఆరోగ్యకరమైన ఔషధ గుణాలు ఉన్న మొక్క. ఈ వామాకు జీర్ణశక్తిని పెంచుతుంది, అరుగుదలకు హెల్ప్ చేస్తుంది, ఎలాంటి నొప్పులున్నా కూడా తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తుంది. చిన్నపిల్లలకు జలుబు దగ్గు వచ్చినప్పుడు తగ్గించడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. మనం ఇంకా వామాకు కోసం తెలుసుకుందాం. ఆ దంచుకున్న దాంట్లో కొంచెం చింతపండు వేసుకుని కూడా మళ్ళీ దంచుకోవాలి. ఆ తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న వామాకును కూడా వేసుకుని పూర్తిగా దంచుకోవాలి. ఈ పచ్చడి టేస్ట్ బట్టి చాలా బాగుంటుంది. ఇది మనకి వీక్లీ 2 times వాడుకోవచ్చు. ఇది పచ్చడి కాకుండా వామాకు బజ్జీలు వేసుకోవచ్చు, వామాకుతో రసం పెట్టుకోవచ్చు. దీంతో ఎన్ని ఐటమ్స్ చేసుకున్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. అలాగే మన హెల్త్కి చాలా మంచిది కూడా. వామాకు యూజెస్ తెలుసుకున్నాం కదా, మనం రోటి పచ్చడిలోకి వచ్చేద్దాం. ఇది కొంచెం బాగా నలిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇది బాగా నలిగిన తర్వాత ఒక 4 to 5 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని దంచుకోండి. అంతే, మనకి ఎంతో టేస్టీగా ఉండే ఎండుమిరపకాయలతో వామాకు నువ్వుల రోటి పచ్చడి తయారైపోయింది. ఇది వెంటనే సర్వ్ చేసుకుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా, రోటీల్లో, చపాతీల్లో, ఇడ్లీలో తిన్నా కూడా బాగుంటుంది. తర్వాత మనం పచ్చిమిర్చి వామాకు రోటి పచ్చడి కావాల్సిన పదార్థాలు: వామాకులు లేతగా ఉండాలి, ఒక 5 to 10 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 to 5 వెల్లుల్లి, తగినంత సాల్ట్, తగినంత ఆయిల్, చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకోవాలి. తయారీ విధానం: ముందుగా కడాయి పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాగిన తర్వాత ముందుగా పచ్చిమిర్చిని వేసుకుని వేయించుకోవాలి.
వామాకులు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి రెండు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగడానికి 2-3 మినిట్స్ టైం పడుతుంది. ఇవి పూర్తిగా వేగిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని చల్లారనివ్వాలి. తర్వాత రోటి పచ్చడికి ఈ ముందుగా వేసుకున్న వామాకు, పచ్చిమిర్చి, అందులోనే కొంచెం చింతపండు కూడా వేసుకొని దంచుకోవాలి. ఇది మనకి 2 మినిట్స్లో తయారైపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కొంచెం కచ్చాపచ్చగా నలిగిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోండి. అందులోనే ఒక చిన్న టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అంతే, మనకి ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చితో వామాకు పచ్చడి తయారైపోయింది. ఇది రోట్లోనే చేసుకోండి. 2 పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి. రోలు లేకపోయినా సరే మిక్సీలో వేసుకున్నా సరే టేస్ట్ బాగానే ఉంటుంది. ఈ 2 మట్టికి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటేనే చాలా బాగుంటాయి. మీరు కూడా తయారు చేసుకుని ఎలా ఉన్నాయో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.